అందరికీ నమస్కారం. ముందుగా ఉగాది శుభాకాంక్షలు. వరి కోతలకి స్వాగతం, సుస్వాగతం. అదే రేపు పరాభావనామ సంవత్సరం రాబోతా ఉంది. వరి కోతల స్వాగతం, సుస్వాగతం. ఈ విధంగా చిన్నతాత ఓపిక ఉన్నంత వరకు కాదు, ఊపిరి ఉన్నంత వరకు ప్రకృతి వ్యవసాయం చేసుకోవచ్చని చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత, అదేవిధంగా నాన్నగారు వేటగిరి మల్లికార్జున గారు. ముందుగా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు కుటుంబ సభ్యులకి, బంధువులకి, స్నేహితులకి, శ్రేయాభిలాషులకి. జొన్నవాడ కామాక్షమ్మ తల్లి ఆశీస్సులు, శ్రీ మధ్యరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గారి దీవెనతో మనం ప్రక్రియ కొనసాగుతాం. శుభాకాంక్షలు మీకు అందరికి. రేపు ఉగాది శుభాకాంక్షలు. ఊరి కోతకి స్వాగతం, సుస్వాగతం. కొమ్మగిరి వెంకమామ అంటే ప్రతి ధాన్యపు గింజల్ని స్టోరేజ్ చేసేటప్పుడు వస్తువులు బస్తాల్లో నింపిన తర్వాత వాటిని కుట్టడం, ప్రతి ఒక్క బస్తా కుట్టేది కూడా వెంకమామనే. అదేవిధంగా అమ్మమ్మ కుడి భుజం పోట్లూరు సేన చెప్తున్నాను. నా పేరు పోట్లూరు సేనయ్య. ముందుగానే ఉగాది శుభాకాంక్షలు. దొరిమెట్టు కానీ చెరువులో కానీ ఈరోజు కోతకు వస్తాను. అమ్మమ్మ కుడి భుజం. ఇప్పుడు అమ్మమ్మ ఉన్నప్పుడల్లా రైట్ హ్యాండ్ లాగా ఉండేవాడు పోట్లూరు సేనన్న. ఈనాటికి కూడా మనకి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి 24 hours మనకి అందుబాటులో ఉన్నాడు. అందువల్ల అమ్మమ్మ కుడి భుజం అయినాడు. ఈ విధంగా అందరికీ ముందుగా ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. వరి కోతలకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా పరాభావనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ప్రతి ఒక్కరికి, పేరు పేరున అందరికీ. ఈ విధంగా మనం వరి కోతలు కోసిన తర్వాత ప్రతి ఒక్కటి కూడా 14% వచ్చే విధంగా తేమ, చిన్నతాత వేటగిరి వెంకటేశ్వర తాత తేమ 14% వచ్చే విధంగా ప్రతి గింజ ఒక 14% వచ్చే విధంగా మనం చేయడం జరుగుతుంది. 14% వచ్చిన తర్వాతనే మనం స్టోరేజ్ చేసేది. తర్వాత మార్చి కదా, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై ఒక 4-5 నెలలు తాలిన తర్వాత అప్పుడు రైస్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఏ ధాన్యమైనా సరే, MTU 1426 కానీ, RNR 15048 తెలంగాణ సోనా కానీ, ఏ వరి వంగడం అయినా సరే 14% తేమ అనేది కంపల్సరీగా ఉండాలా. ఇట్స్ 100% మ్యాండేటరీ. అందుకే కష్టమైన నష్టమైనా సరే 14% తేమ వచ్చే విధంగా తీసుకుని వచ్చిన తర్వాతనే వాటిని స్టోరేజ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. వరి కోతలు శుభమా అంటూ వరి కోతలు కోయడం జరుగుతూ ఉంది. మనం ఉగాది పండుగ అయినప్పటికీ కూడా ఉగాది పండుగ సంబరాల్లో రైస్ వినియోగదారుల సేవలో ప్రకృతి రత్న హర్షత్ విహారం టీం మెంబర్స్ ఫీల్డ్ విజిట్ రావడానికి, అంటే హార్వెస్టింగ్ వరి కోత కోయడానికి వచ్చినారు. ఇది ఒక సంతోషకరమైన విషయం. అది ఒక పక్క పండగలు, ఒక పక్క కొత్త ధాన్యం మన ఇంటికి రావడం ఒక సంతోషకరమైనటువంటి విషయం. ఓకే, థ్యాంక్ యూ. నుంచి సాయంత్రం వరకు ఎండబెట్టడం, ఆ తర్వాత నైట్ అయితే వాటిని మళ్ళీ ప్యాకింగ్ చేయడం. గబక్కన ఏ రాత్రి 4 చినుకులు కానీ పడిందంటే అవుట్ అంతే. అక్కడికే 6 కాలం కష్టపడి శ్రమించిందంతా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. కష్టమైన నష్టమైన ప్రతి ఒక్క పట్ట కప్పెట్టేయడమే. ఎందుకంటే ఒక్క గింజ కూడా తడవకూడదు. అందువల్ల ఇంటికి పోయే ముందు వాటిని కప్పెట్టేయడం. గబక్కన రాత్రులు వాన పడినా కూడా ఒడ్లకి ఏం కాకూడదు. అందువల్ల ఏ పట్టకు ఆ పట్ట కప్పెట్టేయడం. మళ్ళీ రేపు ఉదయం వచ్చినప్పుడు మళ్ళీ తర్వాత మళ్ళీ ఓపెన్ చేసుకొని మంచు పోయినాక మళ్ళీ ఎండ వస్తుంది కదా, రేపు మార్నింగ్ మళ్ళీ ఎండ పెట్టడం. ఎట్ట వేసుకున్నా కూడా 14% తేమ తీసుకొని వచ్చిన విధంగా చేయడం జరుగుతుంది. గబక్కన ఏ రాత్రి ఏ వాన చినుకులు పడ్డాయంటే ఇంకా మనం ఏం చేయలేం, ఇంకా వేస్ట్ అయిపోద్ది ఇంత కష్టపడి చేసింది కూడా. ఆ విధంగా కాకుండా ఏ పట్టకు ఆ పట్ట కప్పెట్టేయడం జరుగుతూ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. నమస్కారం. ఈ విధంగా ఒడ్లు ఎండబెట్టడం, బాగా కలిపెట్టుకొని ప్లేట్లతో బాగా తిరగొట్టుకోవడం ఒక ఎత్తి అయితే, మధ్యాహ్నం పూట 4 గంటలకు స్టార్ట్ చేయాలి. ఎందుకంటే ఈ విధంగా పట్ల కప్పుకోవాలి, ప్రతి పట్టను మళ్ళించుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే తెలుసా, ఏ మాత్రం నైట్ టైం ఏ టైంలో వాతావరణం ఎట్ట మారుతుందో తెలియదు. కాబట్టి ఈ విధంగా మనం చేసుకోవాలి, ప్రతి పట్ట మళ్ళించుకోవాలా. ఎందుకంటే 4 నెలల పంట వేస్ట్ కాకుండా ఏ మాత్రం 2 చిరుకులు కానీ రాళ్ళు దాని మీద పడ్డాయంటే బూడిదలో పోసిన పన్నీర్ అయిపోద్ది. ఇంత కష్టపడి చేసింది కూడా వ్యర్థం అయిపోద్ది అది. అందువల్ల కష్టమైన నష్టమైన ప్రతి గింజ ఒక అమూల్యమే. కాబట్టి ప్రతి ఒక్క పట్ట కూడా ఏ పట్టకు ఆ పట్ట కప్పెట్టేయడమే. గబక్కన ఏ రాత్రి 2 చిరుకులు పడ్డాయనుకో ఇంకేం చేయలేం, ఇంకా కష్టం అయిపోద్ది. అందువల్ల 14% తేమ ఎంత ముఖ్యమో
ప్రొటెక్షన్ సేఫ్టీ కూడా అంతే ముఖ్యం. ఓకే, థ్యాంక్ యూ.